10 ఏళ్ల పసికందు ఆమె కలల ప్రపంచం బొమ్మల మధ్యనే ఉండిపోయింది. కానీ ఎవడో కూడా కళని నాశనం చేశాడు. ఆమె స్కూల్కి వెళ్ళే వయసులో ఉంది, కానీ నిశ్శబ్దం ఆమెను ఒక సమాధిగా మార్చేసింది. ఎందుకంటే మనమంతా కూడా ఆమె కోసం నిలబడలేదు కాబట్టి. ఇది మన దేశంలో ఏకైక సంఘటన కాదు, ఒక రోజులోనే దేశం నిద్ర లేకుండా ఉండాలనిపించే 2 సంఘటనలు. కానీ మనం కొద్దిసేపట్లో మళ్ళీ మర్చిపోతాం, తిని పడుకుంటాం. ఈ కుటుంబానికి ఇది ఒక చిన్న వార్త కాదు, ఇది ఒక జీవితాంతం తిరిగిరాని దుఃఖం. మీ పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు ఒక తల్లి గుండె వణుకుతుంది, ఎందుకంటే న్యాయం ఆలస్యమవుతుంది. మన దేశంలో మనిషి ముసుగులో ఉన్న మృగాలు నిత్యం బయట తిరుగుతున్నాయి. ఒక్కసారి ఆ అమ్మాయి స్థానంలో మీ అమ్మాయిని ఉంటే మీరు మౌనంగా ఉండగలరా? ఈరోజు ముంబై, రేపు తెలుగు రాష్ట్రాలు కావచ్చు. ఈ సమాజం మారాలంటే మీ ఓటు కాదు, మీ ఒక వాయిస్ మాత్రం అవసరం. న్యాయం కోసం మీ వంతు శ్రద్ధ చేయండి. జస్టిస్ ఫర్ చిల్డ్రన్స్ అని కాదు. డోంట్ చేంజ్ ద లా, చేంజ్ ద డిలే ఇన్ జస్టిస్ అని కామెంట్ చేయండి. ఇది మాత్రమే మారుస్తుంది. మన పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఈ మాత్రం చేయలేరా? ఆలోచించండి. మీకు నచ్చితే జస్టిస్ ఫర్ చిల్డ్రన్ అని కాదు, డోంట్ చేంజ్ ద లా, చేంజ్ ద డిలే ఇన్ జస్టిస్ అని కామెంట్ చేయండి. దాన్ని షేర్ చేయండి.